ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో వసంతోత్సవాలు ప్రారంభం. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. ఘనంగా ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బుగ్గోత్సవాలు. తిరుపతిలో స్వామివారికి స్నపన తిరుమంజనం. రేపు కపిలతీర్థంలో పత్ర పుష్పయాగ మహోత్సవం. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో అంకురార్పణ. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు పరిసమాప్తం. తిరుమలలో శ్రీ మలయప్ప స్వామికి విశేష పూజలు, శ్రావ్యంగా గోష్ఠి గానం. తిరుపతిలో ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. శ్రీ గోవిందరాజ స్వామివారికి ఆళ్వార్లకు విశేష క్రతువులు. అంగరంగ వైభవంగా శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు. ప్రహ్లాద వరదునికి దివ్య వైభవ ఉత్సవ నీరాజనాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వార్షిక వసంతోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో అమ్మవారికి వసంతోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు వేంచేసిన తిరుచానూరు క్షేత్రం సుగంధ పరిమళాలతో శోభిల్తోంది. అమ్మవారి వార్షిక వసంతోత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం శుక్రవారపు తోటలో ప్రత్యేక వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. మండపాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపారు. తర్వాత మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించి వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించారు. ఆపై అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతులు అందజేశారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా.
జల నిధిలోని పసనైన మీగడా పాల జల నిధిలోని పసనైన మీగడా పాల జల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామిరలోని మిన్సువాసన పాల జల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామిరలోని మిన్సువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై. ఇక వసంతోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శుక్రవారపు తోటలో ప్రత్యేక వేదికపై అమ్మవారికి ఊంజల సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు. వేదం నాదం గానం సహితంగా జరిగిన ఊంజల సేవను భక్తులు వీక్షించి తరించారు. అనంతరం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి బంగారు తిరుచిపై కొలువు తీరి శుక్రవారపు తోట నుండి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గురువారం బుగ్గోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. వసంత ఋతువులో వేసవి తాపం నుండి ఉపశమనం పొందేలా స్వామి అమ్మవార్లకు నిర్వహించే విశేష కైంకర్యమే బుగ్గోత్సవం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆగమోక్తంగా సాగిన ఈ బుగ్గోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ తొలుత శ్రీ గోవిందరాజస్వామివారు బుగ్గ మండపం 2 పర్యాయాలు ప్రదక్షిణగా ఊరేగారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక పర్యాయం బుగ్గ మండపం ప్రదక్షిణగా మహాలక్ష్మి మండపానికి వేంచేపు చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు.
తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పత్ర పుష్పయాగ మహోత్సవానికి గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ప్రతి ఏటా కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఉత్సవాల సమయంలో జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నేటి సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి పుట్టమట్టిని తీసుకొచ్చి మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి పత్ర పుష్పయాగ మహోత్సవం విజయవంతంగా జరగాలని కాంక్షిస్తూ అంకురార్పణ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా నిర్వహించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా పరిసమాప్తమయ్యాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తుల్లో ఒకరైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సంకీర్తన గోష్ఠిగానంతో వెంగమాంబ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా తిరుమలలోని ఊంజల మండపం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిపై వేంచేసి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయోత్సవ మండపానికి విచ్చేశారు. ముందుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నాదస్వరం, డోలు, మంగళధ్వని కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. అలాగే టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వేద వాయిద్య త్రయ బృందం వారి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం రసరమ్యంగా సాగింది. ఆపై ముఖ్య అతిథిగా విచ్చేసిన పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఓం నమో వెంకటేశాయ. చాలా అద్భుతమైనటువంటి శబ్దం, చాలా అద్భుతమైనటువంటి మంత్రం, జగత్తుకు ప్రాణం పోస్తున్నటువంటి అష్టాక్షర మహామంత్రం, మోక్షానికి కారణమైనటువంటి వెంకటేశ్వర మహామంత్రం. ప్రతి నోట ఈవేళ స్వామివారు 4 నిమిషాలు మనం మాట్లాడాలి అంటే అందులో 4 నిమిషాలు పరమాత్మ గురించే ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపీయేన మురారి సమర్చ నహితే తస్య యమేన చర్చ. మనం దేనికి భయపడతాం? మరణానికి భయపడతాం, ఇంకా చీకటికి భయపడతాం. ఈ మరణము చీకటి అనేటువంటి రెండిటిని మానవుడు తప్పించుకోలేడు. కారణం ఏమిటి అంటే ఎక్కడున్నా సంధ్యాకాలానికి రావాల్సింది చీకటే. ఎంత జీవించినా చివరికి చేరవలసింది మరణము యొక్క స్థాయిని. కానీ ఇక్కడ ఈవేళ వెంగమాంబ మాతృశ్రీ వెంగమాంబ యొక్క 296వ జన్మదియంతి ఉత్సవాలను పురస్కరించుకుంటే అమ్మవారి యొక్క జీవిత చరిత్రలో సజీవ సమాధి అనేటువంటి అద్భుతాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సమాధి అంటే దేహానికి ఒక స్థానాన్ని అవధిగా అంటే చిట్ట చివరి స్థానంగా కల్పింపచేస్తే అది సమాధి అనేటువంటి దానికి అవధులు లేకుండా కేవలం భౌతికం ఇక్కడుంటూ వారి యొక్క శక్తి సర్వాంతరాలను దాటినటువంటి తత్వాన్ని మనము యోగ సాధన అంటాం. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు నివేదన, మహామంగళ హారతులు సమర్పించగా స్వామి అమ్మవార్లు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకోవడంతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. అంతకుముందు భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వెంగమాంబ మూర్తిని అలంకరించి పూలమాలలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి శ్వేత ఇన్ఛార్జ్ సంచాలకులు జి సువర్ణమ్మ, ఏఈఓ అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలోని పురాతన వైష్ణవ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మధురకవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్రై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. స్వామివారి ఆలయంలో ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ మధురకవి శ్రీ అనంతాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించిన ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకొని చివరి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ ప్రాంగణంలోని మధురకవి అనంతాళ్వార్ల సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ ఒక పీఠంపై దేవేరి సమేత స్వామివారు, మరో పీఠంపై శ్రీ అనంతాళ్వాన్ శ్రీ మధురకవి ఆళ్వార్లను కొలువు తెచ్చారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం జరిపి పలు రకాల ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అలాగే ఆళ్వార్లకు స్నపన తిరుమంజనాన్ని ఎంతో వేడుకగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఇక ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సుందర శోభితంగా ఒక తిరుచిపై, మధురకవి ఆళ్వార్, అనంతాళ్వాన్లను మరో తిరుచిపై అభిముఖంగా వేంచేపు చేశారు. అర్చకులు విశేష పూజాధికారులు నిర్వహించి కర్పూర హారతులు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరుల సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, ఆళ్వార్లు తిరుచిలపై ఆలయ మాడవీధులలో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం మధురకవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేయర్ స్వామి ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర నిర్వహించారు. మధురకవి ఆళ్వార్, అనంతాళ్వార్లకు శ్రీ గోవిందరాజ స్వామివారికి ధరించిన పుష్పమాలిక, వస్త్రం, శఠారీలను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సన్నిధి వీధిలో నెలవైన అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో గురువారం నృసింహస్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ముఖమండపంలో వెంచేపు చేసి విశేష ఆరాధనలు జరిపి నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారికి విశేషమైన పదార్థాలను నివేదనగా ఉంచి చతుర్వేద పారాయణం, శాతుమర నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ వైష్ణవులు, అహోబల మఠం కార్యదర్శి కె విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం సాయం సంధ్యవేళలో శ్రీ కోనేటిరాయ స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వెంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా స్వామివారు ఊయలలుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కోనేటిరాయ స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శ్రీ కోనేటిరాయ స్వామివారిని సుందర నందనంగా అలంకరించి అర్చకులు చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేసిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామివారు చంద్రప్రభ వాహనంపై కీలపట్ల పురవీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేషంగా జరిగే తెప్పోత్సవాలలో 2వ రోజైన గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం నుండి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. పుష్కరిణిలో విద్యుత్ దీపాలు, సంప్రదాయ పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఆసీనులను చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపారాయణం నడుమ పుష్కరిణి జలాల్లో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయంలో కొలువైన శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు విశేషంగా జరిగాయి. చివరి రోజున అర్చకులు స్వామి అమ్మవార్లను త్రిశూలాన్ని ఆలయం నుండి కైలాసనాథ కోన వద్దకు తీసుకువెళ్లారు. కైలాసనాథ కోనలో జలపాతం వద్ద సంప్రదాయ శోభితంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారికి త్రిశూలానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు త్రిశూలాన్ని తిరిగి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా నాగలాపురంలో టీటీడీకి అనుబంధంగా వెలుసెల్లుతున్న శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి అంకురార్పణ మహోత్సవం ఆగముక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నాగలాపురంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి ఉత్సవం జరిగింది. అనంతరం పుట్టమన్నును సేకరించి ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులోని శ్రీ భూవరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28వ తేదీ విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమైన వార్షికోత్సవాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని కళ్యాణ వేదికపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చక స్వాములు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ ఆలయం విశాలమైన ప్రాకారాలతో 4 వైపుల శిల్పశోభిత గోపురాలతో దివ్య తేజస్సుతో అలరారుతోంది. ఇక్కడి స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వడం విశేషం. మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. తిరుపతి నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో వెలిసిన పుణ్యక్షేత్రం నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయం. ఎంతో గొప్ప ఇతిహాస స్థల పురాణాన్ని సంతరించుకున్న ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతోంది. నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయ నిర్మాణం వెనుక పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం దాగి ఉన్నాయి. పూర్వం సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. ఆ సమయంలో సృష్టికి ఆటంకం ఏర్పడడంతో బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి సోమకాసురుడిని సంహరించి సముద్ర గర్భంలో ఉన్న వేదాలను వెలికి తీసి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. అలా శ్రీహరి చతుర్వేదాలను బ్రహ్మకు అనుగ్రహించిన ప్రదేశమే నాగలాపురమని స్థల పురాణం. అందుకే ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో శ్రీ వేదనారాయణుడిగా వెలసి పూజలందుకుంటున్నారు. అనంతరం విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఈ ప్రదేశంలో సంచరించిన సమయంలో ఒకరోజు స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ఆయనకు దర్శనమిచ్చి తనకు ఇక్కడ ఆలయం నిర్మించమని ఆదేశించాడట. అలా శ్రీకృష్ణ దేవరాయలు తన తల్లి నాగలాంబ పేరు మీద ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించడంతో ఈ ప్రదేశానికి నాగలాపురం అనే పేరు వచ్చినట్లు శాసన ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో వేదనారాయణ స్వామివారు మత్స్యావతారంలో పశ్చిమాభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. శ్రీ వేదవల్లి అమ్మవారు ప్రత్యేక మందిరంలో కొలువై ఉండగా ఇతర ఉపాలయాలలో శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సీతా లక్ష్మణ సైత కోదండరామస్వామి వారు దర్శనమిస్తుంటారు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని
చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులతో పాటు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చేస్తోంది. శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముందుగా ఏప్రిల్ 30వ తేదీ సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్య ఊంజల్ సేవలను నిర్వహిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు, రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు శ్రీ వేదనారాయణ స్వామి వారికి వాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మే 1వ తేదీ ఉదయం 5:30 నుండి 6:30 మధ్య మేష లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. అదే రోజు రాత్రి స్వామివారికి పెద్దశేష వాహన సేవను నిర్వహిస్తారు. మే 2వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంసవాహన సేవ, 3వ తేదీ ఉదయం సింహవాహన సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలను నిర్వహించనున్నారు. 4వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహన సేవ, రాత్రి సర్వభూపాల వాహన సేవలు జరుగుతాయి. 5వ తేదీ ఉదయం మోహిని అవతారం, పల్లకి సేవ, రాత్రి గరుడ వాహన సేవలను ఘనంగా నిర్వహిస్తారు. 6వ తేదీ ఉదయం హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల మధ్య వసంతోత్సవం, రాత్రి గజవాహన సేవలను, 7వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను వైభవంగా నిర్వహిస్తారు. మే 8వ తేదీ ఉదయం 6 గంటల నుండి 10:30 మధ్య రథోత్సవం, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య స్నపన తిరుమంజనం, సాయంత్రం 4:30 నుండి 6:30 మధ్య ఆర్జిత కళ్యాణోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మే 9వ తేదీ ఉదయం 7:30 నుండి 9:30 మధ్య పల్లకీ ఉత్సవం, 9:30 నుండి 10 గంటల మధ్య లక్ష్మీ సంవాదం, 10:30 నుండి 11:45 మధ్య స్నపన తిరుమంజనం, చక్రస్నానం, అదే రోజు రాత్రి 7:30 నుండి 8:30 మధ్య ధ్వజ అవరోహణం, పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా నిర్వహించే నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. చిత్తూరు జిల్లా ఐరాల మండలం అక్కం చెరువుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేషంగా వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పంచగవ్యం, రక్షాబంధనం, దేవనాంది, ఆచార్య ఋత్విక్వరణం, మృతికా సంగ్రహణం, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, వాస్తుబలి, జలాదివాసం, క్షీరాదివాసం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ క్రతువుల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా విశేషంగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు. అలాగే స్వామివారి దేవాలయంలో కోటి అష్టాక్షరి స్తూప ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో కుంభకలశ ప్రోక్షణ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి రామానుజ చినజీయర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముందుగా ఆలయ ప్రధాన స్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై రాజగోపుర కలశ శిఖరాలకు మహాసంప్రోక్షణ జరిపారు. అనంతరం గర్భాలయంలోని శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ క్రతువుల్లో పాల్పంచుకుని శ్రీమన్నారాయణుడి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ఇరగవరంలోని కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలోని వేద పాఠశాలలో శ్రీ కంచికామకోటి పీఠం పూర్వాశ్రమ పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారి 133వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా నిత్యం మహాభిషేకం, వేదపారాయణం, విశేష ఆరాధనలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయంలో వైశాఖ మాసం సందర్భంగా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి సమేత శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రాజ్యలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు స్వామివారి ఉత్సవమూర్తులను
సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ఉత్సవాలను ప్రారంభించారు. ఆపై స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణలతో పూజాధికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని స్తంభాద్రి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏటా వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఆలయం వద్దకు విచ్చేసిన మంత్రికి అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం క్షేత్రపాలకులను దర్శించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి పట్టు వస్త్రాలను అందజేసిన మంత్రి ఆపై ఆలయ ప్రాంగణంలో భారీ గరుత్మంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మేకనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముందుగా గర్భాలయంలోని మూర్తుల స్థాపన పీఠానికి పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ సుముహూర్త సమయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విమాన రాజగోపుర శిఖరంపై శ్రీ సుదర్శన చక్రతాళ్వాల ప్రతిష్ట వేడుకగా జరిగింది. అలాగే ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రతిష్టాపనోత్సవాల్లో పాల్పంచుకుని సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. పంచబుద్ధ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర్ల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను నిర్వహించారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఘనంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆఖరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి అలంకార సేవను నిర్వహించారు. యాగశాలలో ద్వారాతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుస్థానార్చన, శ్రీ లక్ష్మీ నృసింహ సుదర్శన యాగం, గరుడ మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.